విశాఖ జిల్లా భీమిలిలో హనీ ట్రాప్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో 7 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కేసు రీక్రియేషన్ కోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. లేడీ కిలాడి సహా 4గురిని అదుపులోకి తీసుకుని సంఘటన స్థలానికి తరలించారు. అయితే కొత్త తరహాలో హనీ ట్రాప్ ముఠా దోపిడీలకు పాల్పడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావును ముఠా టార్గెట్ చేసింది. ఈ నెల 18, 19న యువతి నుంచి రామారావుకు ఫోన్ చేసి సంగివలస మాడుగుల వద్దకు రావాలని చెప్పింది. రామారావు రాగానే కిడ్నాప్ చేసిన 4 దుండగులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అతని వద్ద 48,000 ఏటీఎం కార్డులు లాక్కొని బాధితుడి ఖాతా నుంచి మరో 7,000ను కాజేశారు. నగదు మాయంపై భీమిలి పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో 5గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై సీన్ రీక్రియేషన్ చేసేందుకు నిందితులను తీసుకెళ్లారు. పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, విశాఖ జిల్లా భీమిలిలో హనీ ట్రాప్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో 7 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కేసు రీక్రియేషన్ కోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. లేడీ కిలాడి సహా 4గురిని అదుపులోకి తీసుకుని సంఘటనా స్థలానికి తరలించారు. అయితే కొత్త తరహాలో హనీ ట్రాప్ ముఠా దోపిడీలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావును ముఠా టార్గెట్ చేసింది. ఈ నెల 18, 19న యువతి నుంచి రామారావుకు ఫోన్ చేసి సంగివలస మాడుగుల వద్దకు రావాలని చెప్పింది. రామారావు రాగానే కిడ్నాప్ చేసిన 4 దుండగులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అతని వద్ద 48,000 రూపాయలు ఏటీఎం కార్డులు లాక్కొని బాధితుడి ఖాతా నుంచి మరో 7,000ను కాజేశారు. నగదు మాయంపై భీమిలి పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో 5గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై సీన్ రీక్రియేషన్ చేసేందుకు నిందితులను తీసుకువెళ్లారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరొక హనీ ట్రాప్ కేసు ఇప్పుడు విశాఖపట్నంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో భీమిలి క్రైమ్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేసి పూర్తిగా 7గురు నిందితుల్లో 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ 5గురు నిందితులను తీసుకొని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తగరపాసులోని మునుగోడ్ల ప్రాంతం వద్దకి తీసుకుని వెళ్లారు. అయితే పూర్తిగా బాధితుడు రామారావును ఏ విధంగా ట్రాప్ చేశారు, ట్రాప్ చేసిన అనంతరం శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చిన తర్వాత తగరపోలీసు వద్ద ఏ విధంగా అటాక్ చేశారు, అతని వద్ద నగదు అదేవిధంగా మిగిలిన రైట్. థ్యాంక్ యూ నరేష్.